హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో వచ్చేసి మనకైతే అప్కమింగ్ ఓటీటీలోకి రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం. లైక్ 'దివానా' మూవీ ఓటీటీ రిలీజ్డ్, 'మా ఇంటి బంగారం' మూవీ ఓటీటీ రిలీజ్డ్, 'పెద్ది' మూవీ ఓటీటీ రిలీజ్డ్. సో 3 మూవీస్ అనే కాకుండా ఇంకా చాలా మూవీస్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయండి, ఎండ్ దాకా అయితే చూడండి. అండ్ వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్. సో దాదాపుగా అయితే 4-5 డేస్ తర్వాత అయితే వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. సో వీడియోకి ఒక లైక్ చేసుకోండి. సో తప్పకుండా ఈ వీడియోకి మిస్ కాకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నెంబర్ 1 సేవ్ ద టైగర్ సీజన్ 3 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి వెళ్ళి సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 కూడా ఆల్రెడీ అయితే రిలీజ్ అయితే అయిపోయింది ఓటీటీలోకి వచ్చేసి. సో ఇక ఈ సీజన్కి వచ్చేసి చాలా ఫ్యాన్స్ అయితే ఉన్నాయి. సో సీజన్ 3 కోసం చాలా మంది ఈగర్గా వెయిట్ అనేది చేస్తున్నారు. సో సీజన్ 3 కూడా మనకైతే రిలీజ్ అయితే డైరెక్ట్గా ఓటీటీ రిలీజ్ అయితే అయింది. సో ఇంకా చూడని వాళ్ళు ఉంటే మనకైతే జియో హాట్‌స్టార్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో సీజన్ 1, సీజన్ 2 చూసి సీజన్ 3 కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అయితే మనకు కన్ఫామ్గా అయితే జియో హాట్‌స్టార్లో అయితే మనకి మూవీ అయితే అవైలబుల్గా అయితే ఉంది. వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 2 బ్లాస్ట్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి థియేటర్స్‌లో చాలా రోజులు అయితే అవుతుంది. అండ్ ఈ మూవీ మనకు ఓటీటీలో కూడా రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో ఈ మూవీ మనకి థియేటర్లో ఎనీ లాంగ్వేజ్ రిలీజ్ అయిందో అన్ని లాంగ్వేజ్ కలిపి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో అన్ని లాంగ్వేజ్లో కూడా మనకైతే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. తెలుగు, హిందీ, మలయాళం ఇలా చాలా లాంగ్వేజ్లో అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అయింది. సో అన్ని లాంగ్వేజ్ కలిపి మనకి నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అన్ని లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో మీరు ఏ లాంగ్వేజ్లో చూడాలనుకుంటే ఆ లాంగ్వేజ్లో మీరైతే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే మనకి మూవీ అయితే ఉంది. వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 3 అవతార్ ఫైర్ అండ్ హ్యాష్ మూవీస్. ఈ మూవీ కోసం చాలామంది అయితే చాలా ఈగర్‌గానే వెయిట్ అనేది చేస్తున్నాం. మీ అందరికైతే ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే వచ్చేసింది. సో చాలామంది అయితే చాలా మంత్స్ నుంచి అయితే ఈగర్‌గా ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని వెయిట్ అయితే చేస్తున్నారు. సో వెయిట్ చేస్తున్నాం. మీ అందరికైతే మనకి మూవీ అయితే మనం చెప్పిన డేట్‌కి అయితే బరాబర్‌గా అయితే రిలీజ్ అయితే అయింది. సో జూన్ 24న అయితే మనకి మూవీ అయితే వరల్డ్ వైడ్‌గా అయితే రిలీజ్ అయితే అవ్వడమే జరిగింది. సో మన ఇండియాలో వచ్చేసి ఎన్ని లాంగ్వేజ్‌లో ఈ మూవీ థియేటర్‌లో రిలీజ్ అయిందో అన్ని లాంగ్వేజ్‌లో మనకైతే జియో హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. హిందీ, మలయాళం, తమిళ్ ఇలా చాలా లాంగ్వేజ్‌లో అయితే మనకి మూవీ అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. ఇంకా ఈ మూవీని చూడని వాళ్ళు ఉంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో మాక్సిమం ఆల్మోస్ట్ అందరూ అయితే చూసే ఉంటారు. సో ఇంకా ఈ మూవీ రిలీజ్ కాకపోయిందని తెలియకపోయిండే వాళ్ళకైతే మనకి మూవీ అయితే జియో హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి ఈ మూవీని. నెంబర్ 4 రైడ్ ఆర్ డై మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఇది తీసుకున్నారు. సో వాళ్ళైతే అఫీషియల్‌గా మనకు ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. ఒక పోస్టర్‌ని రిలీజ్ చేస్తూ మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ 2 కూడా అయితే మనకి యూట్యూబ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. సో ఈ మూవీ వచ్చి మనకైతే జూలై 15వ తారీఖు నుంచి లేదు కన్ఫామ్‌గా అయితే డైరెక్ట్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది మల్టిపుల్ లాంగ్వేజ్‌లో. నెంబర్ 5 లూపిన్ పార్ట్ 4 మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఆల్రెడీ అయితే మనకి నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. సో పార్ట్ 4కి సంబంధించిన అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ 2 కూడా రిలీజ్ అయితే అయ్యాయి. సో ఇక ఈ మూవీ రిలీజ్ కావడానికి ఇంకా మనకైతే 2 ఆర్ 3 మంత్స్ అయితే ఉన్నా కానీ మనకు ముందే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో అక్టోబర్ 23 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకి మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 ప్రీతమ్ అండ్ పెట్రో మూవీ. సో ఈ మూవీ వచ్చి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. డైరెక్ట్‌గా వాళ్ళ ఛానల్లో అయితే మనకి మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో వాళ్ళే ఈ మూవీ ఒరిజినల్ ప్రొడ్యూసర్స్, వాళ్ళే మనకి మూవీని తీసుకొస్తున్నారు కాబట్టి సో వాళ్ళే మనకి మూవీని డబ్బులు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు ఈ మూవీని తీసి సో డైరెక్ట్‌గా వాళ్ళ ఛానల్లో రిలీజ్ అయితే చేస్తారు. సో ఎప్పటి నుంచి మనకి మూవీ అవైలబుల్‌గా అయితే ఉంటుందంటే మనకు జియో హాట్‌స్టార్‌లో వచ్చేసి మనకైతే జూలై 3వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే ప్రీతమ్ అండ్ పెట్రో మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7 సాయి పల్లవి గారు హీరోలో యాక్ట్ చేసిన ఏక్ దిన్ మూవీస్. ఈ మూవీ వచ్చి మనకైతే థియేటర్స్‌లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. సో మాక్సిమం సాయి పల్లవి గారి ఫ్యాన్స్ కూడా తెలియదు ఈ మూవీ థియేటర్లోకి అయితే రిలీజ్ అయిందని. సో ఈ మూవీ ఒక హాలీవుడ్ మూవీ. సో హాలీవుడ్లో మనకైతే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి జూన్ 27 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 8 ఎమిలియన్ ప్యారిస్ సీజన్ 6 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి మనకైతే సీజన్ 5 దాకా ఆల్రెడీ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. సో ఈ మనకి వెబ్ సిరీస్‌కి చాలా హ్యూజ్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. సో చాలామంది అయితే చూస్తూ ఉంటారు ఇలాంటి సిరీస్ అన్నీ కూడా. సో నెట్‌ఫ్లిక్స్ వాళ్ళకి మనకి మూవీ అయితే ఇలాంటి సిరీస్ అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. సో నెట్‌ఫ్లిక్స్‌లో మనకి సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4, సీజన్ 5 దాకా ఆల్రెడీ అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. సో సీజన్ 6 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో వెబ్ సిరీస్ వాళ్ళు మనకైతే ప్రతి ఇయర్‌కి ఒక సీజన్ అయితే రిలీజ్ చేస్తూ వస్తున్నారు. సో లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకైతే సీజన్ 5 అయితే రిలీజ్ అయితే చేయడమే జరిగింది. ఈ ఇయర్ వచ్చేసి మనకి సీజన్ 6 అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారంటే మనకు డిసెంబర్ 18 నుంచి కన్ఫామ్‌గా అయితే మనకి సిరీస్ నుంచి సీజన్ 6 అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 9 లీ మూవీ. సో ఈ మూవీ వచ్చి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఇది తీసుకొస్తున్నారు. సో అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళ ఒరిజినల్ ఫిల్మ్ ఇది. సో వాళ్ళు మనకి మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తారంటే మనకు అఫీషియల్ ట్రైలర్, టీజర్ కూడా రిలీజ్ అయితే చేశారు. దాంట్లో అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో మనకు జూలై 1 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకి లీ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఒక్క మన తెలుగు
తెలుగు లాంగ్వేజ్లోనే కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో ఎన్ని లాంగ్వేజ్లో ఉందో అన్ని లాంగ్వేజ్లో అయితే మనకి ఇలాంటి మూవీస్ అన్ని కూడా రిలీజ్ అయితే అవుతూ ఉంటాయి. నెంబర్ 10 సంగీతం శ్రీనివాస్ గారు డైరెక్ట్ చేసిన సంగీతం మూవీ. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే నాగేశ్వరన్ గారు అయితే ప్రొడ్యూస్ అయితే చేశారు. సో ఈ మూవీ అయితే మంచి టాక్తోనే థియేటర్లో అయితే మంచి హిట్గా అయితే నిలిచింది ఈ మూవీ. సో ప్రభాస్ అన్న కూడా చూడడం అయితే జరిగింది. ప్రభాస్ అన్నకు కూడా ఈ మూవీ అయితే నచ్చింది. సో ప్రభాస్ అన్నకు నచ్చిందంటే మ్యాక్సిమం మూవీస్ అన్ని కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవ్వాల్సిందే. అందుకే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే ఈ మూవీని వచ్చేసి సో ఈ మూవీ పైన 1 మంత్ అగ్రిమెంట్ రాసుకున్నారు. సో లెక్క ప్రకారం చూసుకుంటే ఈ సంగీతం మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు ఈ జూలై మంత్ లాస్ట్ వీక్ నుంచి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో మాక్సిమం ఇంకో వీక్లో అయితే మనకి మూవీ సక్సెస్ఫుల్గా థియేటర్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటే సో అప్పుడు అయితే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ చేస్తారు. నెంబర్ 11 సమంత గారు లీడ్ రోల్లో యాక్ట్ చేసిన మా ఇంటి బంగారం మూవీస్. ఈ మూవీ వచ్చి రీసెంట్గానే మనకి థియేటర్ మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఫస్ట్ డేనే మంచి ఓపెనింగ్స్ అయితే తీసుకొచ్చింది ఈ మూవీ. సో ఓవరాల్గా అయితే మంచి హిట్లుగానే ఇలాగనే ఉంది ఈ మూవీ వచ్చేసి. సో ఈ మూవీ వచ్చి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు ఇది తీసుకున్నారు. సో వాళ్ళైతే మనకి మూవీ పైన 1 మంత్ అగ్రిమెంట్ రాసుకోవడమే జరిగింది. సో అధికార ప్రకారం చూసుకుంటే మనకి మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు జూలై 17 నుంచి ఇది కన్ఫామ్గా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఇక ఈ మా ఇంటి బంగారం మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నాం అంటే సో ప్రజెంట్ వచ్చేసి మూవీ థియేటర్లో ఏదైతే రన్ అయితే అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. దాని తర్వాత ఓటీటీ కోసం అయితే వెయిట్ చేయండి. ఓటీటీలో వచ్చి జూలై 19 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 12 దివానా మూవీస్. ఈ మూవీ వచ్చేసి మనకైతే రీసెంట్గానే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో మంచి హిట్ అయితే అయింది ఈ మూవీ వచ్చేసి. సో ఈ మూవీని చాలామంది అయితే చూడడానికి అయితే వెళ్ళలేదు. సో ఎందుకంటే మంచి ప్రమోషన్స్ కూడా చేశారు కానీ ఎందుకో ఏమో కానీ సో చాలా రివ్యూస్ కూడా రావలేదు సో ఈ మూవీ నుంచి వెళ్ళి. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని చాలామంది అయితే ఈగర్గానే వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ వచ్చి మనకైతే ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే ఈటీవీ యాప్ వాళ్ళు ఇది తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చి మనకి మూవీని ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకి మూవీని వచ్చేసి ఈ మంత్ మనకి లాస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది పక్కాగా అయితే ఈ మూవీని. నెంబర్ 13 రామ్ చరణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన పెద్ద మూవీస్. ఈ మూవీ ఓవరాల్గా అయితే మనకు 400 కోట్లు అయితే కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో రీసెంట్గానే మనకైతే బ్లాక్ బస్టర్ ఈవెంట్ అయితే చేయడమే జరిగింది, సక్సెస్ ఈవెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీ ఇంకా రిలీజ్ కావడానికి కేవలం 10 డేస్ మాత్రమే ఉంది. సో మనకు జూలై 3వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈ మూవీ. సో ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుందంటే మీకు తెలిసిందే కదా. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే మనకి మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ మూవీ థియేటర్ చాలా లాంగ్వేజ్ అయితే రిలీజ్ అయింది. సో అన్ని లాంగ్వేజ్ కలిపి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో నెట్ఫ్లిక్స్లో మనకి మూవీ పక్కాగా అయితే మనకు ఈ జూలై 3వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ 13 మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఎగురుకో వెయిట్ చేసినా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి. సో ఇప్పుడు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ తీసుకుని మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.